నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎక్స్క్రూషన్ ప్రాసెస్. ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ ఓకేనా. ఇది డై అన్నమాట, స్టేషనరీ డై. ఓకేనా. ఇదేమో ర్యామ్. ఓకేనా. ఇది వచ్చేసరికి రా మెటీరియల్. ఒక రా మెటీరియల్ని ఏం చేస్తామంటే ఒక స్టేషనరీ డై లోపల ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఆ స్టేషనరీ డై లోపల ప్లేస్ చేసిన ర్యామ్ని, రా మెటీరియల్ని ఒక ర్యామ్ ఉపయోగించి కంప్రెసివ్ ఫోర్స్ అన్నది అప్లై చేస్తాం. ఓకేనా. ర్యామ్ ఉపయోగించి ఆ రా మెటీరియల్ మీద కంప్రెసివ్ ఫోర్స్ అన్న దాన్ని అప్లై చేస్తాం. ఎప్పుడైతే మనం కంప్రెసివ్ ఫోర్స్ని అప్లై చేసామో ర్యామ్ మీద, ఓకేనా, ర్యామ్ ఉపయోగించి రా మెటీరియల్ మీద, ఓకేనా, ఆ రా మెటీరియల్ ఏం చేస్తుందంటే ఆ డైకున్న, ఓకేనా, ఆ డై నుంచి బయటకు వస్తుంది. ఓకేనా. ఏ షేప్లో వస్తుంది బయటికి? ఆ డైకి ఏదైతే షేప్ అనేది మనం ఇచ్చామో ఆ షేప్లో కనుక వస్తుంది బయటికి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఎక్స్క్రూషన్ ప్రాసెస్ అంటాం. అదవుతుందా? ఎక్స్క్రూషన్ ప్రాసెస్కి వైర్ డ్రాయింగ్ ప్రాసెస్కి రెండు సిమిలర్ ప్రాసెస్లు. దాంట్లో ఏం చేస్తాం, ఒక స్టేషనరీ డై తీసుకుని ఆ వైర్ని పుల్ చేస్తే ఆ డైకి ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ నుంచి కదా వైర్ కూడా వస్తుంది. కాకపోతే అక్కడ ఏం చేస్తామంటే మనం పుల్లింగ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తామంటే పుషింగ్ చేస్తాం. అదవుతుందా? అది తేడా. అక్కడ ఏం చేస్తామంటే పుల్లింగ్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తామంటే పుషింగ్ చేస్తాం. ఓకేనా. అది తేడా. ఆ పాయింట్ రాసుకుని ఆ పాయింట్ రాసుకుని in extrusion process ట్యూబ్ డ్రాయింగ్లో కూడా పుల్లింగే. డ్రాయింగ్ అంటేనే పుల్లింగ్. ఇన్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ the raw material the raw material is compressed in a rigid container rigid closed container comma such that stresses induced is greater than the flow stresses, such that stresses induced is greater than the flow stresses
flow stresses of the material, comma, so that flow behavior of solid material like a fluid flow and therefore solid material is flowing out through the small opening available in container taking the shape and size of die opening. This method is called extrusion. ఓకేనా, రాసుకోండి. ఓకేనా, ఇది ఫస్ట్ దాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్ అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారంటే బ్యాక్వర్డ్ ఎక్స్క్రూషన్ అంటారు. ఓకేనా, ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డై నుంచి వచ్చిన రా మెటీరియల్ యొక్క డైరెక్షన్ని, ఓకేనా, ఈ ర్యామ్ యొక్క మూమెంట్ అయ్యే డైరెక్షన్ అన్నది రెండు కూడా సేమ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ర్యామ్ అన్నది ఏ డైరెక్షన్లో మనం మూవ్ చేస్తున్నామో అదే డైరెక్షన్లో అదే ఓపెనింగ్ ఆఫ్ ది డై నుంచి రా మెటీరియల్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా, ఆ ఎక్స్క్రూషన్ ప్రాసెస్ని ఏమంటామంటే
ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. అలా కాకుండా ర్యామ్ యొక్క మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక, ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ర్యామ్ మెటీరియల్ అనేది ఓపెనింగ్ ఆఫ్ డై నుంచి బయటకు వస్తే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లోని ర్యామ్ యొక్క డైరెక్షన్లోనే ఓపెనింగ్ ఆఫ్ ది రా మెటీరియల్, అది రా మెటీరియల్ నుంచి వచ్చే ప్రొడక్ట్ యొక్క డైరెక్షన్లోనే రెండు సేమ్గా ఉంటాయి. ఓకేనా. అదే కనుక బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ అయితే ర్యామ్ యొక్క డైరెక్షన్లోనే రా మెటీరియల్ యొక్క డైరెక్షన్ ఉన్నవి ఓకేనా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అర్థమైందా. సో ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్కి బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్కి ఫస్ట్ పాయింట్ రాసుకో. ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్లోని బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్లోని ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇన్ ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్, in forward exclusion the direction of movement of ram and extruded product will be same. Full stop. Whereas in backward exclusion, whereas in backward exclusion the movement of ram and extruded product will be opposite. ఫస్ట్ పాయింట్ రాసుకోరా. ఇప్పుడు ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్లో మనకి ఓకేనా ఈ డై నుంచి ప్రొడక్ట్ అన్నది బయటికి రావాలి అంటే ఇక్కడున్న రా మెటీరియల్ మొత్తం కూడా కదలాలా. ఓకేనా. ఈ ప్రోడక్ట్ నుంచి ఈ డై నుంచి రా మెటీరియల్ అనేది బయటికి రావాలంటే ఇక్కడున్న ప్రోడక్ట్ మొత్తం కదలాలా, అవసరం లేదా? మొత్తం ప్రొడక్ట్ అంతా కదలాలా, అవసరం లేదా? మొత్తం ప్రొడక్ట్ అంతా మూవ్ అవుతేనే, ఈ రా మెటీరియల్ అంతా మూవ్ అయితేనే అప్పుడు మనకి డై నుంచి ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుందా. ఓకేనా. అదే కనుక దీంట్లో అనుకోండి, దీంట్లో డై నుంచి ప్రొడక్ట్ బయటికి రావాలంటే ఓకేనా రా మెటీరియల్ అంతా కదలాలా, అవసరం లేదా? దీనికి తేడా అవుతుందా? ఓకేనా. దీనికి తేడా అవుతుందా? ఓకేనా. బ్యాక్ కూడా అవసరం లేదు కదా. ఓకేనా. అంటే ఇప్పుడు ఏ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూస్ చేయాలి ప్రొడక్ట్ అనేది బయటికి రావాలంటే? ఏ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో నేను ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూస్ చేయాలి ప్రొడక్ట్ ఫార్వర్డ్ ఎక్కువ యూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అది రాసుకో. సెకండ్ పాయింట్ in forward explosion in forward explosion as the ram is moving
as the ram is moving, as the ram is moving, every point, every point on the ram, every point on the ram, every point on the ram material has to be, has to travel has to travel has to travel every point on the material has to travel, and therefore, therefore force needed for forward excursion is more. Forward excursion is more. Forward excursion is more. ఓకేనా, ఎందుకు ఎవ్రీ పాయింట్ ఆన్ ద, ఓకేనా, దీంట్లో ఉన్న రా మెటీరియల్ మొత్తం కూడా ట్రావెల్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మనకి ఫోర్స్ అన్నది ఎక్కువ కావాలి. అర్థమైందా? ఓకేనా, అదే కానీ బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ ఉంది అనుకోండి, ఈ బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో మొత్తం రా మెటీరియల్ మూవ్మెంటే అవ్వదుగా, అంటే మరి దీంట్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందా? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది దీంట్లో. ఓకేనా, దేంట్లో ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, దేంట్లో ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటే ఛాన్స్ ఉంటుందా? ఫార్వర్డ్లో ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటే ఛాన్స్ ఉంటుందా? ఓకేనా, బ్యాక్వర్డ్లో అసలు ఫ్రిక్షనల్ ఫోర్సే ఉండదు. అదవుతుందా? ఆ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ ఆ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్. ఇన్ ది ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్, కూడా కంప్రెస్ చేస్తాం కదా సార్, అది అపోజ్ చేస్తుంది కదా. చెప్తాను. ఒక బ్యాక్వర్డ్ ఎక్స్క్రూషన్ యొక్క దీనికి తేడా ఏంటంటే, ర్యామ్కి ఉన్న యాక్సిస్కి ఈ డైకి హోల్స్ ఉంటాయి చూసారా, ఓకేనా, ఈ డైకి ఉన్న హోల్స్ అన్న మన ఇష్టం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఒక డైకి ఉన్న హోల్ యాక్సిస్కి ర్యామ్ యాక్సిస్కి సంబంధం ఉండదు, ఓకేనా, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే బ్యాక్వర్డ్ ఎక్స్క్రూషన్ వచ్చేసరికి ఈ ర్యామ్ యాక్సిస్ అన్నది, ర్యామ్ యొక్క యాక్సిస్ అన్నది ఎలా ఉందో, ఓకేనా, ఈ డై యాక్సిస్, ఈ డై ఉన్న యాక్సిస్ కూడా అలాగే ఉండాలి. ఈ రెండు కూడా సేమ్ యాక్సిస్లో ఉండాలి. ఈ హోల్ కొన్న యాక్సిస్ని ఈ ర్యామ్ కొన్న యాక్సిస్ అన్నవి సేమ్గా ఉండాలి, కోయాక్సిల్ అయి ఉండాలి, ఓకేనా. సో కోయాక్సిల్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఏమై ఉండాలి, ఇప్పుడు మనం ఈ డై నుంచి వచ్చే ప్రొడక్ట్ అన్నది, ఓకేనా, వెంటనే బయటికి పడిపోద్ది, ఓకే, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దీంట్లో నుంచి వచ్చిన ప్రొడక్ట్ అనేది ఎక్కడ పడుతుంది, ఓకేనా, ఈ ర్యామ్ మీద పడిపోద్ది, ఓకేనా. సో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో దీంతో బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్లో పోల్చుకుంటే, ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్లో పోల్చుకుంటే బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్లో ఉన్న ఫోర్స్లు తక్కువ. కానీ ఈ బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ డై అనేది తయారు చేయడం కష్టం ఒకటి, ఇంకోటి ఏంటి, హ్యాండిలింగ్ కష్టం, ఓకేనా. ఈ రెండు మెయిన్ డ్రాబ్యాక్స్ అన్నమాట బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్కి. అందుకని చెప్పి ఎక్కువ మనం ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ వాడతాం, బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ వాడతాం. అర్థమవుతుందా? అర్థమైతే డ్రాబ్యాక్స్ ఆఫ్ ఇన్ ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్, in forward excursion
every point on the raw material every point on the raw material every point on the raw material has to travel against the container wall friction. Full stop. Therefore frictional force is greater in the forward excursion. ఓకేనా? అంటే ఇప్పుడు నేను అప్లై చేసిన ఫోర్స్ అన్నది ఫార్వర్డ్ ఎక్స్క్రోషన్లో ఎంత ఉండాలి? ఓకేనా? నేను అప్లై చేసిన ఫోర్స్ అన్నది ఫార్వర్డ్ ఎక్స్క్రోషన్లో అది దేనికి ఉపయోగపడాలంటే దీన్ని డ్రా చేయడానికి ఉపయోగపడాలి. నెక్స్ట్ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ని కూడా జయించాలి కదా. ఓకేనా? అదవుతుందా? ఫార్వర్డ్ ఎక్స్క్రోషన్ అప్లై చేసిన ఫోర్స్ అన్నది దీన్ని నేను టోటల్ అప్లై చేసిన స్ట్రెస్ అన్నది ఫార్వర్డ్ ఎక్స్క్రోషన్లో అప్లై చేసిన టోటల్ స్ట్రెస్ అన్నది ఆ స్ట్రెస్ అని దేని చేయించాలి? డ్రాయింగ్ స్ట్రెస్ అవ్వాలి, ప్లస్ ఎగ్నెస్ట్ ఫ్రిక్షన్ స్ట్రెస్ కూడా అవ్వాలి. ఓకేనా? అదే కనుక బ్యాక్వర్డ్ దాంట్లో అనుకోండి, నేను అప్లై చేసిన స్ట్రెస్ అన్నది డ్రాయింగ్ స్ట్రెస్కి ఈక్వల్ సరిపోద్ది. ఎందుకు? దీంట్లో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేవి ఉండవు కదా. ఓకేనా? పాయింట్ అది అవుతుంది. బ్యాక్వర్డ్ ఎక్స్క్రోషన్లో అప్లై చేసిన స్ట్రెసెస్ అన్నవి ఓకేనా తక్కువ ఉంటాయి. దేంతో పోల్చుకుంటే ఫార్వర్డ్ అంతా పోల్చుకుంటాయి. ఎంత తక్కువ ఉంటే ఎంత స్ట్రెస్ అయితే ఫ్రిక్షన్కి వాడుతున్నామో అంత తక్కువ ఉంటాయి కదా. నెక్స్ట్ పాయింట్ రాసు. ఇన్ ఫార్వర్డ్ ఎక్స్క్రోషన్ the extruded product is carrying out into the open environment comma hence handling of component is easier comma whereas in backward excursion the extruded product is going into the
RAM. Therefore handling will become difficult. Handling will become difficult. Next way. In forward excursion, as die and as that die and RAM are different, as the die and RAM are different, the axis of die and RAM need not be coaxial. Therefore design and manufacturing will be easier. Whereas in backward extrusion, the die is produced within the RAM only. The axis of die and RAM must be coaxial. Due to this design and manufacturing of die and RAM will be difficult. ఓకేనా? రాస్తాం. ఓకేనా? ఎప్పుడు కూడా మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ ఎక్స్ప్రెషన్ మాత్రం వాడతాం. ఓకేనా? ఎక్సెప్ట్ జనరల్గా మనం ఇక్కడ బేస్డ్ ఆన్ ది, ఈ పాయింట్ కూడా రాస్తాం, బేస్డ్ ఆన్ ది above forward extrusion, based on the above forward extrusion is the most commonly used method of extrusion. ఓకేనా?
సో ఈ పాయింట్స్ బట్టి మనం జనరల్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్. కాకపోతే కాకపోతే ఒక బ్రిటిల్ మెటీరియల్స్కి అండ్ సెమీ బ్రిటిల్ మెటీరియల్స్కి ఓకేనా ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ అనేది రికమెండెడ్ కాదు. ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఓకేనా, ఎందుకంటే వీటి యొక్క బ్రిటిల్ మెటీరియల్కి సెమీ బ్రిటిల్ మెటీరియల్కి డక్టిలిటీ అండ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జోన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఉంటుంది కదా. ఓకేనా, అసలే వీటికి ఓకేనా ప్లాస్టిక్ డిఫార్మేషన్ జోన్ చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో దీంట్లో ఏమైపోతుందంటే మన డ్రాయింగ్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్రిక్షనల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ ఫ్రిక్షనల్ స్ట్రెస్ వల్ల ఓకేనా ఇవి ఆ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జోన్ దాటేసి బ్రేకింగ్ పాయింట్ దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, అంటే ఎక్కువ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో ఈ బ్రిటిల్ మెటీరియల్స్ అన్నవే సెమీ బ్రిటిల్ మెటీరియల్స్ అన్నవే డైరెక్ట్గా అల్టిమేట్ పాయింట్ దాటేసి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం ఏం చేస్తారంటే వీటిని ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో యూజ్ చేయరు, బ్యాక్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు వీటిని. ఓకేనా, లేదా ఓకేనా వీటిని ఓకేనా ఈ యొక్క ఈ ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ యొక్క ఈ డ్రాబ్యాక్ని అధిగమించడానికి నెక్స్ట్ వచ్చిన ప్రాసెస్ ఏంటంటే హైడ్రోస్టాటిక్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది హైడ్రోస్టాటిక్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ ఏంటంటే హైడ్రోస్టాటిక్. ఎందుకు వచ్చింది హైడ్రోస్టాటిక్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ అన్నది? ఆ ఫార్వర్డ్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ యొక్క డ్రాబ్యాక్ని జయించడానికి. ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ సింపుల్గా ఒక లిక్విడ్ ఇస్తుంది మీకు, ఇదంతా కూడా లిక్విడ్తో ఫిల్ చేస్తామాట. ఓకేనా, లిక్విడ్తో ఫిల్ చేస్తుంది అంతా కూడా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం మనం ర్యామ్ని ఎప్పుడైతే కంప్రెస్ చేస్తున్నామో ఈ లిక్విడ్ అన్నది ఏమైపోద్ది, కంప్రెస్ అయిపోయి ఏం చేస్తుందంటే ఓకేనా ఈ రామ్ మెటీరియల్ని ఓకేనా డై నుంచి బయటికి పాస్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం లిక్విడ్ని వాడామో ఇక్కడ ఫ్రిక్షన్ అన్నది లిక్విడ్కి వాల్కి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇలా లిక్విడ్ అన్నది ప్లేస్ చేసామో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అన్నది ఓకేనా 100% కూడా ఫ్రిక్షన్ అన్నది మనం రెడ్యూస్ చేయవచ్చు. ఓకేనా, కాకపోతే దీంట్లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ లిక్విడ్ అన్నది బయటికి లీక్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఇలాగా ఈ రా మెటీరియల్ నుంచి వచ్చేసి డై నుంచి బయటికి లీక్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకోసం ఏం చేస్తారంటే గ్యాస్ కట్స్ వాడతారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామంటే మనం లిక్విడ్ని ప్లేస్ చేస్తాం దీంట్లో. ఓకేనా, ఆ లిక్విడ్ని ప్లేస్ చేసి ఎప్పుడైతే ర్యామ్ని పుష్ చేసామో ర్యామ్ అన్నది లిక్విడ్ని పుష్ చేస్తుంది, లిక్విడ్ అన్నది రా మెటీరియల్ పుష్ చేస్తుంది. ఓకేనా, దానివల్ల ఏం చేస్తామంటే మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనిలో ఫ్రిక్షన్ ఫోర్సే కదా, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ని మనం నలిఫై చేస్తామన్నమాట. ఓకేనా, దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఆ లిక్విడ్ అన్నది బయటికి లీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, దానికోసం ఏం చేస్తామంటే గ్యాస్ కట్టర్ వాడుతాం. ఈ ప్రాసెస్ ఏమంటామంటే హైడ్రోస్టాటిక్ ఎక్స్క్లూషన్ ప్రాసెస్ అంటాం. పాయింట్ రాసుకో. టు develop a method which is giving the advantage of forward extrusion
Advantage of forward extrusion. Forward extrusion can be used for extruding semi-brittle materials, semi-brittle and brittle materials without container wall friction. Container wall friction, comma, the next method developed is hydrostatic extrusion. Is hydrostatic extrusion. Next point, it is similar to the forward extrusion. It is similar to the forward extrusion. Forward extrusion, comma, but size of raw material taken is less than the size of container. Size of container, so that the gap present between the raw material and container walls is filled by using hydrostatic liquid. Okay, now next point, the force applied by using ram will be transferred onto raw materials in the form of fluid pressure. Therefore it is
possible to apply uniform pressure on a raw material. On a raw material. Full stop. Because the process is similar to forward extrusion, it is giving the advantage of forward extrusion. Because of usage of hydrostatic liquid, container wall friction is completely eliminated. Full stop. Therefore it can be used for extruding semi brittle and brittle, high strength superalloys. Next point. The major limitation of hydrostatic extrusion is to arrest the leakages. Will be difficult. And for this, at least 2 or 3 gaskets are provided. Okay na? Next point రాసుకోండి. Hydrostatics
యూజ్డ్ అంటే ఓకేనా అట్ రూమ్ టెంపరేచర్ ఎట్ రూమ్ టెంపరేచర్ అనుకోండి గ్లెజరిన్ ఒకటి గ్లెజరిన్ శాక్ ఆయిల్స్ ఐసో పెంటైన్ క్లస్టర్డ్ ఆయిల్స్ యూస్ చేస్తారు. అదే హై టెంపరేచర్స్ అనుకోండి ఎవాల్యుయేటెడ్ టెంపరేచర్స్ అనుకోండి వ్యాక్స్ పాలిమర్స్ లిక్విడ్ గ్లాస్ ఎక్సెట్రా రాసుకో. ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్ ఓకేనా. ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. చూడండి ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్లో ఇది డై మాట, ఇది ఓకేనా. ఇది సాలిడ్ రాడ్ ఓకేనా. ఇది వచ్చేసరికి ర్యామ్ ఓకేనా. దీంట్లో మనం తీసుకున్న రాడ్ రా మెటీరియల్ అన్నది ఓకేనా వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అయి ఉండాలి. ఈ కేవలం వెరీ సాఫ్ట్ మెటీరియల్కి మాత్రమే చేస్తామాట ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్ అన్నది. సాఫ్ట్ మెటీరియల్స్కి మాత్రమే ఓకేనా. అంటే డక్టైల్ చాలా చాలా డక్టైల్ మెటీరియల్స్ అన్నమాట ఓకేనా. హై డక్టైల్ మెటీరియల్స్ చేస్తామాట ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే ఒక రాడ్ తీసుకుని ఈ రాడ్కి మీద ర్యామ్ ఉపయోగించి ఇంపాక్ట్ లోడ్స్ని ఇస్తూ ఉంటాను, నథింగ్ బట్ దంచుతూ ఉంటాను అన్నమాట ఓకేనా. ఎప్పుడైతే నేను ఇంపాక్ట్ లోడ్ని ఇస్తూ ఉన్నానో ఓకేనా, దీంతో ఈ సాలిడ్ ఏం చేస్తుందంటే ఓకేనా ఈ ర్యామ్ వాల్స్ యొక్క పొజిషన్ తీసుకుని ఓకేనా బయటికి ఎలా వస్తుందంటే ఒక ట్యూబ్లా వస్తుంది, ఇలా ఒక ట్యూబ్లా వస్తుంది. సాలిడ్ రాడ్ అనేది ఒక ట్యూబ్లా మారొస్తుంది అన్నమాట ఓకేనా. ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్ ప్రాసెస్ అంటాం. అదవుద్దా. వీటిని దేనికి యూజ్ చేస్తారంటే యూజ్ అండ్ త్రో ట్యూబ్స్ ఉంటాయి చూసారా, లైక్ యూజ్ అండ్ త్రో ట్యూబ్స్ ఏమంటే మనకి డైలీ యూజ్ చేసేవి ఏంటి, ఆ టూత్పేస్ట్ ట్యూబు ఓకేనా. నెక్స్ట్ మనం మెడికల్లో క్రీమ్స్ రాసుకుంటాం కదా ట్యూబ్స్, అక్కడ మెడికల్లోని మెడికల్లో మనకి బాటిల్స్ కాదు, స్ట్రాస్ బాటిల్స్ కాదు, టూత్పేస్ట్ ట్యూబు ఓకేనా. నెక్స్ట్ మెడికల్స్లో మనం క్రీమ్స్ రాసుకుంటాం కదా, ట్యూబ్స్ ఉంటాయి సార్, క్రీమ్ ట్యూబ్స్, ఆయింట్మెంట్ ట్యూబ్స్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఎక్స్క్రూషన్ ప్రాసెస్ యూస్ చేస్తారన్నమాట ఇవన్నీ కూడా ఓకేనా. జస్ట్ ఇంపాక్ట్ లోడ్స్ని అప్లై చేసి సాలిడ్ రాడ్స్ని ఎలా మారుస్తారంటే ట్యూబ్స్ కింద మారుస్తారు ఓకేనా. అక్కడ యూస్ చేసే మెటీరియల్ ఏంటంటే చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట, డక్టైల్ మెటీరియల్స్ అన్నమాట. ఎందుకంటే బ్రిటిల్ మెటీరియల్ యూస్ చేసాం అనుకోండి, బ్రిటిల్ మెటీరియల్స్ అనేవి ఇంపాక్ట్ లోడ్స్ని తట్టుకోలేవు, అందుకని చెప్పి అవి త్వరగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా. జస్ట్ ఆ డయాగ్రామ్ తీసుకోండి, డయాగ్రామ్ ఓకేనా. దీన్ని ఇలా క్లోజ్ చేశారనుకోండి ఓకేనా, అప్పుడు ఇది ఏ షేప్ తీసుకుంటుందంటే ఈ టైప్ వెజల్ షేప్స్ వస్తాయా, ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి చూసారా. ఇప్పుడు సిరప్ యూస్ చేయడానికి కప్స్ ఓకేనా, అవి కూడా తయారు చేస్తారు దీని నుంచి.
మారాలా సార్? అప్పుడు ర్యామ్ షేప్ మారుతుంది. అప్పుడు ర్యామ్ షేప్ అన్నది ఇది ఉండదు. అదవుతుందా? ఓకేనా? ఇప్పుడు ర్యామ్ షేప్ ఇలా యూస్ చేసారు ఇంకోటి ఎలాంటివి వస్తాయి అంటే ఇలాంటి ట్యూబ్స్ కూడా వస్తాయి. ఓకేనా? మొత్తం దీని నుంచి ఇలా సిలిండ్రికల్ ట్యూబ్స్ చూస్తే ఇలా హాలో ట్యూబ్స్ చేస్తారు, ఇలాంటి కప్స్ చేస్తారు, లేదా ఇలా షేప్లో ఉన్న ట్యూబ్స్ కూడా చేస్తారు ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ ఉపయోగించి. పాయింట్లు రాసుకోండి. The impact loads are the impact loads produced by RAM is used for producing thin walls tubes from solid rods made by very soft materials is called as impact extrusion. Impact extrusion process. Next point, this process is used for very soft materials only, like aluminum, copper, silver, etc. Next point, it is used for producing collapsible tubes like toothpaste, cosmetic tubes, etc. ఓకే, వైర్ డ్రాయింగ్లో ఏదైతే ఫార్ములాస్ యూస్ చేస్తామో దీంట్లో కూడా సేమ్ ఫార్ములాస్. ఓకేనా? డ్రాయింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా సిగ్మా వై ఇంటూ 1 + b/b ఇంటూ 1 - a0 పవర్ b అంతేనా, ప్లస్ a1/a0 పవర్ b సిగ్మా 1. సారీ, దీంట్లో బ్యాక్ టెన్షన్తో పని లేదు కదా. ఈ బ్యాక్ టెన్షన్ అన్న కాన్సెప్ట్ దీంట్లో ఉండదు. ఓకేనా? ఫార్ములా ఇది.
సేమ్ దాంట్లో ఏదైతే ఫార్ములా ఉందో సేమ్ ఫార్ములా, సేమ్ ప్రూఫ్ కూడా. ఓకేనా. ఇక్కడ కూడా బి అంటే ఏంటంటే మ్యూ కాట్ ఆల్ఫా, మ్యూ కాట్ ఆల్ఫా. ఇప్పుడు నాకు డ్రాయింగ్ స్ట్రెస్ వచ్చింది, దీని నుంచి ఫోర్స్ కావాలి. ఇక్కడ యూస్ చేసే ఫోర్స్ని ఏమంటామంటే ఎక్స్క్రూషన్ ఫోర్స్ అంటాం. ఓకేనా. ఎక్స్క్రూషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? ఎక్స్క్రూషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? సార్ ఎక్స్క్రూషన్ స్ట్రెస్ కాదు, సారీ డ్రాయింగ్ స్ట్రెస్ కాదు, ఎక్స్క్రూషన్ స్ట్రెస్, ఎక్స్క్రూషన్ స్ట్రెస్, ఎక్స్క్రూషన్ స్ట్రెస్. ఓకేనా. సో ఎక్స్క్రూషన్ ఫోర్స్ కూడా ఏ రాసుకోవచ్చు మనం? ఎక్స్క్రూషన్ స్ట్రెస్ కూడా ఏ రాసుకోవచ్చు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. స్ట్రెస్ అంటే ఏంటి? సిగ్మా 2 ఇంటూ ఏరియా. ఏరియా రాసుకోవాలి. ఇక్కడ A1 వేసుకోవాలి, A0 వేసుకోవాలి, A1 వేసుకోవాలి, A0 మన ఎక్కడ స్ట్రెస్ అప్లై చేస్తాం అక్కడ ఏరియా వేసుకోవాలా. మనం ఓకేనా, మనం దేంట్లో బై డ్రాయింగ్లో అయితే ఓకేనా ఫైనల్ ఏరియా వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నాం? మనం పుల్ చేసే ఫోర్స్ అన్నది అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియా వేసుకున్నాం. అలా ఎక్స్క్రూషన్లో కూడా ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో అదే ఏరియా వేసుకోవాలి. అప్పుడు ఏం వేసుకోవాలి? సిగ్మా 2 ఇంటూ A0 వేసుకోవాలి. అదవుతుందా? ఓకేనా. ఇది ఎక్స్క్రూషన్ ఫోర్స్. ఇది దేంట్లో వాడతామంటే ఈ ఫార్ములా అన్నది బ్యాక్వర్డ్ ఎక్స్క్రూషన్లో వాడతాం. ఈ ఫార్ములా అన్నది ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్లో వాడడం. ఎందుకు ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్లో వాడడం మనం? ఎందుకు ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్? బ్యాక్వర్డ్ ఎక్స్క్రూషన్ కన్నా పోల్చుకుంటే ఫార్వర్డ్లో ఇంకా ఎక్కువ కదా మనం. ఓకేనా. ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎక్స్క్రూషన్ ఫోర్స్ in forward excursion is equal to sigma 2 plus pf into A0. ఇక్కడ pf అంటే ఏంటంటే ప్రెషర్ డ్యూ టు ఫ్రిక్షన్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సపోజ్ మనకి ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్లో రా మెటీరియల్ తీసుకుంటాం కదండి. ఆ రా మెటీరియల్ షేప్ ఎలా ఉంటుంది? ఫార్వర్డ్ ఎక్స్క్రూషన్లో మనం రా మెటీరియల్ తీసుకుంటాం కదా, ఆ రా మెటీరియల్ షేప్ ఎలా ఉంటుంది? డై షేప్ ఉంటుంది. డై షేప్ సిలిండర్ తీసుకోవచ్చా? ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఓకేనా ఇలా యాక్ట్ చేస్తుందా? ఇలా యాక్ట్ చేస్తుందంటే ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు దీనికి ఒక రెసిస్టింగ్ షియర్ స్ట్రెస్ అన్నది ఈ డైరెక్షన్ యాక్ట్ చేస్తుందా? ఓకేనా. దాన్ని టవ్ అనుకోవచ్చా? అదవుతుందా? ఆడ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకేనా, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అలా యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ యాక్ట్ చేసిన షియర్ స్ట్రెస్ అన్నది ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల షియర్ స్ట్రెస్ని టవ్ అనుకోవచ్చా? ఓకేనా. ఇప్పుడు ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది ఓకేనా, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల వచ్చే స్ట్రెస్ అన్నది ఎలా రాసుకున్నాం మనం? పిఎఫ్ ఇంటూ A0 కింద రాసుకున్నామా? దాన్ని ఓకేనా ఆ ఫోర్స్ అన్నది దేనికి ఈక్వల్ అవుద్దంటే దీనివల్ల వచ్చే షియర్ స్ట్రెస్కి ఈక్వల్ అవుద్దా? ఆ షియర్ స్ట్రెస్ అనేది పై ఇంటూ టవ్ ఇంటూ πdl కింద తీసుకోవచ్చా?
ఓకేనా. ఆ పిఎఫ్ ఇంటూ ఏ నాట్ అంటే ఏంటి, π/4 డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ πdl. పై క్యాన్సిల్, డి స్క్వేర్ డి క్యాన్సిల్. సో ప్రెషర్ డ్యూ టు ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు τ1/4τ1/d. ఒక టవ్ అంటే ఏంటంటే షియర్ స్ట్రెస్, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల వచ్చే షియర్ అన్నది దేని మీద యాక్ట్ అవుతుంది, షియర్ అన్నది వాల్స్ మీద యాక్ట్ అవుతున్న షియర్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది డై, డి అంటే డయామీటర్ ఆఫ్ ర్యామ్, డి అంటే డయామీటర్ ఆఫ్ ర్యామ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది డై, డి అంటే డయామీటర్ ఆఫ్ ర్యామ్, డయామీటర్ ఆఫ్ రా మెటల్ అని కూడా వచ్చు. ఎందుకు డయామీటర్ ఆఫ్ రా మెటల్ అంటే ఇక్కడ రా మెటల్ ఎంతదే డయామీటర్ ఉందో మనం దాన్ని పుష్ చేయడానికి సేమ్ సైజ్ ఆఫ్ ర్యామ్ని యూస్ చేస్తామా. ఏమో అర్థమవుతుందా. రెండు రకాలు. ఒకటేంటి, అది మామూలు ఎక్స్క్లూషన్ ప్రాసెస్లో హార్ట్ వర్కింగ్ చేయవచ్చు, కోల్డ్ వర్కింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా. హార్ట్ వర్కింగ్ చేసేటప్పుడు ఫర్ హార్ట్ వర్కింగ్కి డ్రా స్ట్రెసెస్ ఫార్ములా ఏంటంటే కే ఇంటూ ఎల్ఎన్ A0/A1. కే అన్నది ఏమంటామంటే ఎక్స్క్రూషన్ కాన్స్టెంట్ అంటాం. అంటే మనకి ఈ డయాంగిల్ గురించి ఫ్లో స్ట్రెస్ గురించి ఏమీ ఇవ్వకుండా వాళ్ళ డైరెక్ట్గా ఎక్స్క్రూషన్ కాన్స్టెంట్ ఇచ్చి ఓకేనా డ్రా స్ట్రెస్ ఫైన్ అవుట్ చేయమని అనుకోండి, ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా. జనరల్గా దీన్ని హార్ట్ వర్కింగ్ అయితే యూస్ చేస్తాం. ఓకేనా. జనరల్గా మనకి హార్ట్ వర్కింగ్ కోల్డ్ వర్కింగ్ అని చెప్పి మ్యాక్సిమం మనకు చెప్పకుండా డైరెక్ట్గా ఎక్స్క్రూషన్ కాన్స్టెంట్ చెప్పి ఏమైనా ఇచ్చాడు అనుకోండి మనకి, ఓకేనా, ఎక్స్క్రూషన్ కాన్స్టెంట్ అని చెప్పి ఒక వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం ఎక్స్క్రూషన్ స్ట్రెసెస్కి. ఓకేనా. ఎక్స్క్రూషన్ స్ట్రెసెస్కి ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా, రాసుకోండి. అప్పుడు ఎక్స్క్రూషన్ స్ట్రెసెస్ అన్నవి ఎంత ఇది అయినప్పుడు మరి ఎక్స్క్రూషన్ ఫోర్స్ ఎంత అవుద్ది. యాక్షన్ ఫోర్స్ మనకేం తెలుసు, σ2 × A0 అని తెలుసా. అంటే KA0 ln ఆఫ్ A0/A1 కింద రాసుకోవచ్చా ఎక్స్ట్రూషన్ ఫోర్సెస్. నెక్స్ట్ ఫార్ములా ఓకేనా. కోల్డ్ వర్కింగ్ అయితే ఫార్ములా ఇది. ఓకేనా. జాన్సన్ అని కూడా ఇచ్చాడు దీన్ని. A, B అన్నవే జాన్సన్ గడి యొక్క కాన్స్టెంట్లు. ఓకేనా. కండిషన్స్లో ఎక్స్క్రూషన్ స్ట్రెస్ యొక్క ఫార్ములా రాసుకోవచ్చు మనం. సేమ్ రాసుకోవచ్చా, σy ఇంటూ ln A0/A1 కింద రాసుకోవచ్చా. ఐడియల్ కండిషన్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ యూస్ చేసే ఫార్ములాస్ అన్నీ కూడా వైడ్ డ్రాయింగ్లో ఉన్న ఫార్ములాస్ యూస్ చేస్తున్నాం మనం. వైడ్ డ్రాయింగ్లో ఉన్న ఫార్ములాస్ యూస్ చేస్తున్నాం మనం. ఓకే. లాస్ట్ ఫార్ములా వచ్చేసరికి పవర్ని ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కింద రాసుకోవచ్చా. ఓకేనా. ఫోర్స్ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ట్రూషన్ ఫోర్స్ ఇంటూ దేని వెలాసిటీ, ర్యామ్ వెలాసిటీ, దీన్నే పవర్ అంటాం. ఓకేనా. ఇవి ఎక్స్క్రూషన్ ప్రాసెస్.